హలో అండి. ఈరోజు మా అమ్మ చేసిన గారెలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సమ్మర్ హాలిడేస్లో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్తున్నామని 4 kgs గారెలు చేసిందండి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చి వెళ్ళినా సరే కంపల్సరీ పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతుందండి. మా అమ్మ ఈసారి గారెలు చేసి పంపిస్తుందండి. పిండి కలపడం దగ్గర నుండి గారెలు కాల్చడం వరకు ఫుల్ ప్రాసెస్ వీడియో తీశానండి. మా పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేశారు చాలా. మరి ఆ టేస్టీ గారెలు ఎలా చేసామో వీడియోలో చూసేద్దామండి. ముందుగా 4 kgs బియ్యం పిండి ఒక పెద్ద డబ్బాలో తీసుకుని దాంట్లోకి ఉప్పు, కారం, నువ్వులు, వేయించిన పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. జీలకర్ర ఇవన్నీ వేసుకొని అన్నీ కలుపుకోవాలి. మొత్తం పిండి ఒకసారి కలుపుకోవాలండి. కొంతమంది పప్పు నానబెట్టి కూడా వేసుకుంటారు, కానీ మా అమ్మ ఎప్పుడు పల్లీలు, నువ్వులు మాత్రమే వేస్తుందండి. ఇలా మొత్తం కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ముద్ద కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ మా పిల్లలు అమ్మమ్మతో కలిసి గారెల పిండి కలుపుతున్నారండి. అసలు వీళ్ళకి పిండి కలపడం కంటే అమ్మమ్మతో కూర్చొని ముచ్చట పెట్టడమే ఎక్కువ ఇష్టం. సమ్మర్ హాలిడేస్లో ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదనుకోండి. ఇంటి దగ్గర 7 అయినా లేవని వాళ్ళు ఇక్కడ మాత్రం 5 o'clockకి లేచి అమ్మమ్మతో కబుర్లు చెప్తూ ఉంటారండి. మా అమ్మ కూడా వాళ్ళతో కలిసి నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేసుకుంటుంది. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఫోన్లు, టీవీలు చూస్తూ గడుపుతున్నారు కదండి. కానీ ఇలా అప్పుడప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో కలిసి టైం స్పెండ్ చేయడం ఒక మంచి హ్యాబిటే కదండి. చూడండి, ఇక్కడ మా పాప అమ్మమ్మకి హెల్ప్ చేస్తుందన్నమాట. మా అమ్మ పిండి కలుపుతుంటే మా పాప పక్కనే కూర్చొని వాటర్ పోస్తుంది. అమ్మమ్మ ఏది చేసినా మా పాపకి ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. నేను హెల్ప్ చేస్తా అంటూ వెంటనే వస్తుంది. చిన్న చిన్న చేతులతో నీళ్ళు పోస్తూ అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఆడుకుంటూనే ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటారు. మా అమ్మ కూడా చాలా ఓపికతో ఎలా చేయాలో ఏ విషయమైనా చెప్తుందండి. చూడండి, ఇప్పుడు మా పిల్లలు గారెల కోసం ముద్దలు చేస్తున్నారండి. నేను చేస్తుంటే వాళ్ళు కూడా చేస్తామన్నారు. చిన్న చిన్న చేతులతో ముద్దలు చేస్తుంటే ముచ్చటగా ఉందండి. ఒక ముద్ద పెద్దగా, ఒక ముద్ద చిన్నగా వస్తుంది, కానీ వీళ్ళు చేస్తున్న ఆనందం మాత్రం చూడాలండి. సమ్మర్ హాలిడేస్ అంటే కేవలం సెలవులే కాదండి, ఇలాంటి అందమైన అద్భుతమైన జ్ఞాపకాలు కుటుంబం అంతా కలిసి గడిపే సమయం కూడా. అందుకే ప్రతి హాలిడేకి మాకు చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. మొత్తానికైతే పిల్లలు నేను కలిసి ముద్దలన్నీ చేసేసామండి. చాలా నవ్వుకున్నామండి ఈ ముద్దలన్నీ చేసేలోపు. ఇప్పుడు వీటన్నిటిని అమ్మ గారెలు ఒత్తిందండి. మొత్తం కూడా ఇలా ఒత్తేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత వీటిని కొన్ని వేస్తూ కాల్చేసిందండి. మా ఊర్లో ఎక్కువగా హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, ఫెస్టివల్ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి. మా చిన్నప్పుడు అమ్మ ఇలాంటి స్నాక్సే ఎక్కువగా చేస్తూ ఉండేది. అప్పుడు రెడీమేడ్ స్నాక్స్ అంతగా ఉండేవి కాదండి. ఇలాంటివి చేసి డబ్బాల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవాళ్ళం. సో ఇదండి మా సమ్మర్ గారెల ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.